అంగట్లో ఉద్యోగాలు రోడ్డు మీద నిరుద్యోగుల ఇదేనా రేవంత్ నిర్వాకం? హైకోర్టు తీర్పుతో గ్రూప్ 1 ఉద్యోగాల కుంభకోణం బట్టబయలైందా? బరాబర్ అడుగుదాం. పోస్టుకు రేటు చొప్పున కాంగ్రెస్ నేతలు బేరం పెట్టింది నిజం కాదా? హస్తం నేతల బంధువులు సన్నిహితులకు ఉద్యోగాల వెనుక చేతివాటం లేదా? బరాబర్ ప్రశ్నిద్దాం. అసలు ఏడాదికి ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగాల ఊసెక్కడ? 2024 ఆగస్టు 2న అసెంబ్లీలో విడుదల చేసినటువంటి జాబ్ క్యాలెండర్ ఏమైంది? బరాబర్ నిలదీద్దాం. ఒక్క గ్రూప్ 1 నిర్వహించే ఉద్యోగాలు అంగట్లో అమ్ముకుంటారా? గ్రూప్ 1 అక్రమాలపై సిబిఐ విచారణకు ఆదేశించే దమ్ముందా? బరాబర్ అడుగుదాం. రైట్గా డీటెయిల్స్లో వెళ్తే కాంగ్రెస్ అంటే కుంభకోణాలకు కేరాఫ్ అని మరోసారి తేలిపోయింది. రాష్ట్రంలో ఒకవైపు జాబులెక్కడా అని నిరుద్యోగులు తిరుగుబడుతుంటే మరోవైపు రేవంత్ సర్కారు గ్రూప్ 1 కుంభకోణం బట్టబయలైంది. గ్రూప్ 1 పరీక్షలలో అక్రమాలు జరిగాయని దాఖలైనటువంటి పిటిషన్లపై విచారణ జరిపిన హైకోర్టు ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటి తీర్పునిచ్చింది. గతంలో ప్రకటించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్టును రద్దు చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రీవాల్యుయేషన్ చేయాలని టీజీపీఎస్సీని ఆదేశించింది. ఒకవేళ రీవాల్యుయేషన్ సాధ్యం కాకపోతే మెయిన్స్ పరీక్షను 8 నెలల్లో మళ్లీ నిర్వహించాలని స్పష్టం చేసింది. ఒకవైపు రోడ్డు మీద నిరుద్యోగులు పోరాడుతుంటే మరోవైపు రేవంత్ సర్కారు మాత్రం ప్రభుత్వ ఉద్యోగాలను అంగట్లో పెట్టింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గ్రూప్ 1 కుంభకోణాన్ని ఈ శతాబ్దంలోనే జరిగినటువంటి అతిపెద్ద మోసమని మండిపడ్డారు. 2023 అక్టోబర్లో నిర్వహించినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు 21,000 మంది హాజరయ్యారు. ఈ ఏడాది మార్చి 10న టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి పరీక్షా ఫలితాలపై పలు అనుమానాలు తలెత్తాయి. పరీక్షల్లో జెల్ పెన్నులు వాడటం, కోటి మహిళా కాలేజీ సెంటర్లో ఎక్కువ మంది సెలెక్ట్ అవ్వటం, కేవలం 2 సెంటర్ల నుంచే టాపర్లు ఉండటం వంటి ఎన్నో అనుమానాస్పద అంశాలపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై సుదీర్ఘ విచారణ జరిపినటువంటి జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు ఇవాళ తీర్పును ప్రకటించారు. ఎటువంటి అవకతవకలు లేకుండా రీవాల్యుయేషన్ జరిపించాలని టీజీపీఎస్సీని ఆదేశించారు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష అవకతవకలపై హైకోర్టు తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతించింది. నిరుద్యోగుల పక్షాన తమ పోరాటం ఫలించిన బీఆర్ఎస్ నేతలు చెప్పారు. రేవంత్ సర్కారు దొంగ పరిపాలనకు ఇది నిదర్శనమన్నారు. నిరుద్యోగులకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపేది లేదని గులాబీ నేతలు స్పష్టం చేశారు. హైకోర్టు తీర్పు రేవంత్ సర్కారుకు చెంపపెట్టు లాంటిదని బీఆర్ఎస్ పార్టీ నేతలు మండిపడ్డారు. పేపర్ లీక్ అయిందని కేసీఆర్ గారు ఏ రోజైతే అన్నారో కేసీఆర్ గారి దృష్టికి వచ్చిందో కేసీఆర్ గారు స్వయంగా ధైర్యంగా తప్పు జరిగింది, మేము రద్దు చేస్తున్నాము అని బాజాబ్తు ధైర్యంగా రద్దు చేసిండు కేసీఆర్ గారు. మరి ఇలా అక్రమాలు జరిగినాయని గ్రూప్ 1 విద్యార్థులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి మొదలు పెడితే వాళ్ళ మంత్రుల దగ్గరికి, వాళ్ళ ఎమ్మెల్యేల దగ్గరికి, వాళ్ళ ఎంపీల దగ్గరికి పోయి వినతి పత్రం ఇచ్చుకుంటే మీరు రద్దు ఎందుకు చేయలేదు? ఎవిడెన్స్తో సహా చూపిస్తే మీకు రద్దు ఎందుకు చేయలేదు? ఈ ఒక్క విషయమే కేసీఆర్ గారి స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్కి ఇవాళ అమ్ముకున్న పోస్టులు అమ్ముకుంటున్న దొంగ అయిన రేవంత్ రెడ్డి గారికి ఉన్న డిఫరెన్స్ ఇది ఒక్క లైన్లో మీరు అర్థం చేసుకోండి. దానికంటే ఎక్కువ మేము చెప్పాల్సిన అవసరం లేదు. ఇవాళ బరాబర్ రేవంత్ రెడ్డి గారు
మీరు రీవాల్యుయేషన్ గీవాల్యుయేషన్ కాదు, ఇక తప్పు అయిపోయింది, అడ్డంగా దొరికిపోయినా అనేది ఇలా క్లియర్ కనబడుతుంది. కట్ చేసి చక్కగా మళ్ళీ ఎగ్జామ్ ఫ్రెష్గా పెట్టండి, దొంగ పనులు బంద్ చెయ్యర్రి. గ్రూప్ 1 మీద హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పును బీఆర్ఎస్ పార్టీ స్వాగతిస్తా ఉన్నది. 8 నెలలలోపు రీవాల్యుయేషన్ అయినా పెట్టాలా లేదా ఎగ్జామ్ని రీకండక్ట్ అయినా చేయాలని చెప్పి హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక చెంపపెట్టు లాంటిదని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. మేము మొదటి నుండి కూడా చెప్తున్నాం, గ్రూప్ 1లో అవకతవకలు జరిగినాయి, రీవాల్యుయేషన్ అంతా కూడా గందరగోళంగా ఉంది, ఇందులో ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి మేము వాదిస్తూ వచ్చినాం. అంగట్లో కూరగాయలు అమ్ముకున్నట్టు ఈ పోస్టులు అమ్ముకున్నారేమో అన్నటువంటి అనుమానాన్ని కూడా మేము వ్యక్తం చేసినాం. తెర వెనుక మొత్తం సర్కారీ వారి పాట, సర్కారీ వారి వాటా, సర్కారీ వారి కోటా కొనసాగుతున్నది. కాబట్టి దీని మీద విచారణ చేయాలి, అన్యాయానికి గురవుతున్నటువంటి గ్రూప్ 1 బాధితులకు న్యాయం చేయాలని చెప్పి మేము వాదిస్తూ వచ్చినాము. ఈరోజు హైకోర్టు తీర్పు చూసిన తర్వాత మా వాదననే హైకోర్టు సమర్థించిందని చెప్పి ఈ సందర్భంగా స్పష్టమవుతా ఉంది. కాంగ్రెస్ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1 పరీక్షను రివాల్యుయేషన్ చేయాలని చెప్పి ఇవాళ హైకోర్టు ఇవాళ తీర్పు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఒక చెంపదెబ్బలాగా ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ భావిస్తూ ఉన్నది. మీ దగ్గర ఇవాళ గ్రూప్ 1 పరీక్ష రివాల్యుయేషన్ లోపల ఎంతమంది ప్రొఫెసర్లు ఉన్నారో వాళ్ళకు సరైన సమయం ఇచ్చి మళ్ళీ రివాల్యుయేషన్ నిర్వహించాలని చెప్పి ఇవాళ బీఆర్ఎస్ విద్యార్థి విభాగం ఇవాళ డిమాండ్ ఇస్తుంది. గతంలో మీరు చేసిన వాల్యుయేషన్ ప్రకారం హర్రీబరిగా వాల్యుయేషన్ చేసి మళ్ళీ గ్రూప్ 1 అభ్యర్థులకు అన్యాయం చేయొద్దని చెప్పి వాళ్ళ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. మీరు ఎవరికో లబ్ధి చేకూర్చడానికి పరీక్షలు రాయని వాళ్లకు హాల్ టికెట్ ఇష్యూ చేసి వాళ్ళను మెరిట్ గ్రూప్ 1 రాసినట్టుగా మీరు ఇవాళ ప్రకటించడం గతంలో జరిగింది. ఇవన్నీ అవకతవకలు జరిగినాయి కాబట్టి ఇవాళ అభ్యర్థులందరూ కూడా ఇవాళ హైకోర్టుకి వెళ్తే హైకోర్టు ఇవాళ ఈ ప్రభుత్వానికి చెంప మీద దెబ్బ కొట్టినట్టుగా ఇవాళ తీర్పునిచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం తప్పును ఒప్పుకోవాలని చెప్పి బహిరంగ క్షమాపణ ఇవాళ గ్రూప్ 1 అభ్యర్థులకు చెప్పాలని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ ఇస్తా ఉన్నాం. ఎన్నికలకు ముందు ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని నిరుద్యోగులకు మాటిచ్చింది కాంగ్రెస్ పార్టీ. ఏకంగా రాహుల్ గాంధీ అశోక్ నగర్కు వచ్చి మరీ నాటకాన్ని రక్తి కట్టించారు. కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి ఓట్లేసినటువంటి నిరుద్యోగులు ఇప్పుడు రోడ్డున పడ్డారు. యూత్ డిక్లరేషన్లో కాంగ్రెస్ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోలేకపోయింది. ఏడాదికి 2 లక్షల ఉద్యోగాలపై నిరుద్యోగ భృతిపై మాట మార్చింది. అసెంబ్లీ వేదికగా అట్టహాసంగా ప్రకటించినటువంటి జాబ్ క్యాలెండర్ను జాబ్లెస్ క్యాలెండర్గా మార్చింది. గత ఏడాది ఆగస్టు 2న డిప్యూటీ సీఎం భట్టి జాబ్ క్యాలెండర్ ప్రకటించారు. ఏడాది దాటినా ఇప్పటి వరకు నోటిఫికేషన్ల జాడే లేదు, ఉద్యోగాల ఊసే లేదు. ఒక్క గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసి ఆ ఉద్యోగాలను కూడా అమ్ముకున్నది రేవంత్ సర్కార్. ఉద్యోగులకు సంబంధించి ఏం చెప్పారు అధ్యక్ష? జాబ్ క్యాలెండర్ ఇస్తాం. ఏమైంది అధ్యక్ష? ఈ జాబ్ క్యాలెండర్ను కూడా భట్టి గారే మొన్న అసెంబ్లీలో పెట్టారు పోయినసారి. జాబ్ క్యాలెండర్ కాస్త జాబ్లెస్ క్యాలెండర్ అయింది. ఏమైంది జాబ్ క్యాలెండర్? నిరుద్యోగ యువకులు అడిగితే ఇవాళ అశోక్ నగర్ లో వాళ్ళ వీపులు పగలగొడుతున్నటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇగో ఇది అధ్యక్ష, నేను ఎక్కడ కూడా తప్పు మాట్లాడాను, ఆధారం లేకుండా మాట్లాడాను. ఇది భట్టి గారు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన జాబ్ క్యాలెండర్. ఆ రోజు దీని మీద చర్చించాలని నేను ఇక్కడి నుంచి లేచి ఎంత మొత్తుకున్నా భట్టి గారు కుర్చీలో నుంచి లేచి లోపలికి వెళ్ళిపోయినరు. ఈ జాబ్ క్యాలెండర్ మీద ఆ రోజు చర్చ జరగలేదు. ఈ జాబ్ క్యాలెండర్ లో ఏముంది అధ్యక్ష? ఒక్కటన్నా అమలైందా? జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ అయింది అధ్యక్ష. ఒక్క నోటిఫికేషన్ అని ఇచ్చిందా అధ్యక్ష? వాయిదా ప్రతిపాదన శ్రీ కె తారక రామారావు గారు మరియు ఇతరులు నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్ ప్రకటనతో పాటు ఇతర న్యాయపరమైన డిమాండ్ల పరిష్కారం గురించి చర్చించాలని కోరుతూ ఇచ్చిన వాయిదా ప్రతిపాదన తిరస్కరించడమైనది. అందుకే స్పష్టంగా ప్రణాళికబద్ధంగా క్యాలెండర్ డేట్స్ ప్రకారం రేపు అసెంబ్లీలో క్యాలెండర్ డేట్స్ కూడా డిక్లేర్ చేసి రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చే ప్రతి ఖాళీలను 31 మార్చ్ లోపల అన్ని శాఖల నుంచి తెప్పించుకొని జూన్ 2 లోపల నోటిఫికేషన్లు ఇచ్చి బై డిసెంబర్ 9 ఎవ్రీ ఇయర్ ఎన్ని ఖాళీలు ఉన్నా భర్తీ చేసి వాళ్ళ నియామక పత్రాలు వాళ్ళ చేతికి అందించాలని మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం, ప్రజాప్రభుత్వం, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు జాబ్ క్యాలెండర్ని మనం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నటువంటి జాబ్ క్యాలెండర్ సంబంధించి ఈరోజు ప్రకటన ప్రభుత్వ తరఫున చేస్తూ ఉన్నాం అధ్యక్ష. ఈ తెలంగాణ జాబ్ క్యాలెండర్ 2024-25 సంబంధించి గౌరవ సభ్యులందరికీ కూడా సర్క్యులేట్ చేయడం కూడా జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను.
నిరుద్యోగులకు కాంగ్రెస్ సర్కారు చేసిన మోసం ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసమన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. గ్రూప్ 1 అక్రమాలపై పోరాడుతున్న విద్యార్థులు, నిరుద్యోగులు ఇవాళ నందినగర్లో కేటీఆర్ను కలిశారు. ఈ సందర్భంగా వారికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని కేటీఆర్ హామీ ఇచ్చారు. విద్యార్థులు, నిరుద్యోగులతో రాజకీయం చేయొద్దని రేవంత్ సర్కారుకు కేటీఆర్ హితవు పలికారు. గ్రూప్ 1 పరీక్షను మళ్లీ నిర్వహించాలని బీఆర్ఎస్ డిమాండ్ చేశారు. రీపరీక్ష నిర్వహణలో ఎక్కడ అవినీతి జరిగిందనే విషయంపై జ్యుడిషియల్ కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. ఉద్యోగాల భర్తీపై అసెంబ్లీ సాక్షిగా చర్చిద్దామని ప్రభుత్వానికి కేటీఆర్ సవాల్ విసిరారు. క్యాలెండర్ అని చెప్పి 2 లక్షల ఉద్యోగాలని చెప్పి మరి మామూలు మోసం కాదు ఇది. బహుశా ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అయి ఉంటుంది ఈ 2 లక్షల ఉద్యోగాలని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పింది. గ్రూప్ 1 ఉద్యోగాలు కేసీఆర్ గారి ప్రభుత్వం ఆ రోజు 500 ఉద్యోగాలతో ఒక నోటిఫికేషన్ ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ నోటిఫికేషన్ రద్దు చేసి దానికి మరొక 63 పోస్టులు జోడించి 563 పోస్టులతో ఆనాడు ఫ్రెష్ రిక్రూట్మెంట్ అని చెప్పి ఎగ్జామ్ పెట్టినారు. మీకు కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు పిఎస్సి పరీక్ష లీక్ అయింది అనే సమాచారం మాకు రాగానే, సమాచారం మాకు మీడియా ద్వారా రాలేదు, ఎవరో పిల్లల ద్వారా రాలేదు, నిఘా వ్యవస్థ ద్వారా వచ్చింది. వస్తే ఇంకా విషయం బయటికి రాకముందే ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారి నిర్ణయం తీసుకొని అరే తప్పు జరిగింది, వెంటనే మరి ఈ పరీక్షలో ఏదైతే తప్పు జరిగిందో దాన్ని సరిదిద్దాలన్న ఉద్దేశంతో అప్పటికప్పుడు నిర్ణయం తీసుకొని ఆ పరీక్షను రద్దు చేసిన విషయం నేను గుర్తు చేస్తా ఉన్నా. కానీ ఈ ప్రభుత్వం 500 ఉన్న పోస్టులను ఒక 63 మాత్రమే పెంచి ఆ 563 పోస్టులకు ఒక పరీక్ష పెట్టి ఆ పరీక్షలో అవకతవకలు జరిగినాయి అని ఆక్రోశించినా పట్టించుకోలేదు. అట్లాగే కొన్ని సెంటర్లలో పరీక్ష రాసిన వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి, వరుసగా రూల్ నెంబర్లు ఉన్న వాళ్ళకి ఎక్కువ మార్కులు వచ్చినాయి. ఇవాల్యుయేషన్లో కూడా ఏదో ఖచ్చితంగా కుంభకోణం జరిగింది. చూస్తుంటే గతంలో ఏపీపీఎస్సీలో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎట్లా అయితే సీట్లు అమ్ముకున్నారో ఇప్పుడు కూడా అట్లాంటి కుంభకోణమే జరిగినట్టుంది, మీరు దయచేసి దీన్ని సవరించండి అని ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరిగినారు కాలికి బల్పం కట్టుకొని. న్యాయం లభించలేదు, ఎవ్వరు కూడా పట్టించుకోలేదు. చివరికి విధి లేక మరి కోర్టును ఆశ్రయించిన విద్యార్థులకి, నిరుద్యోగులకి ఇవాళ కోర్టు ఒక శుభవార్త చెప్పింది. ఎస్, మీరు చెప్పేది కరెక్టే, ఏదో లోటుపాట్లు ఖచ్చితంగా జరిగినాయి ఈ పరీక్ష నిర్వహణలో, ఈ పరీక్షను రద్దు చేయండి లేదా రీవాల్యుయేషన్ చేయండి అని 8 నెలల లోపల ఈ కార్యక్రమాన్ని చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ఆదేశించడం జరిగింది. వాళ్ళు ఏండ్ల తరబడి ప్రిపేర్ అయినారు, వాళ్ళ ఓట్లతోనే మీరు గెలిచినారు, వాళ్ళ కష్టంతోనే ఇలా మీరు గద్దెనెక్కి కూర్చున్నారు. వాళ్ళకు అన్యాయం చేయకండి, వాళ్ళను ఏదో రాజకీయ రంగు పులిమి వాళ్ళని ఇలా అడ్డం పెట్టుకొని గలీజ్ రాజకీయం చేయొద్దని చెప్పి నేను కోరుతా ఉన్నా. రీఎగ్జామినేషన్ పెట్టడం మినహా మరో ప్రత్యామ్నాయం లేదు, తప్పకుండా రీఎగ్జామినేషన్ పెట్టాలి అని బీఆర్ఎస్ తరఫున మేము కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఒక జ్యుడిషియల్ కమిషన్ వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. జ్యుడిషియల్ కమిషన్ ఒక హైకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ, సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జి కానీ లేదా రిటైర్డ్ న్యాయమూర్తి ద్వారా కానీ ఒక కమిషన్ వేయండి. ఎక్కడ లోటుపాట్లు జరిగినాయి, పిఎస్సిలో ఎక్కడ అవినీతి ఉన్నది, ప్రభుత్వంలో ఎక్కడ అవినీతి ఉన్నది, ఎవరు అమ్ముకున్నారు ఈ పోస్టులు, ఎక్కడ జరిగింది లోటుపాట్లు, తప్పకుండా బయటికి రావాలి.